తిరుప్పావై 14వ పాసురం భావార్థము. ఏమోయి మీ పెరడునందున్న తోటలో గల ఒక దిగుడు బావిలో సూర్యోదయాన్ని వీక్షించి ముదమునందడి ఎర్రని కలువ పూలు చిరునవ్వులు చిందించునట్లు విచ్చియున్నవి. కలువరేడు విరహమునకు ఓర్వలేని నల్ల కలువలు ముడుచుకుని పోయినవి. కాషాయ వస్త్రధారులై స్వచ్ఛమైన ప్రకాశము గల దంతములు గల తపశ్చాలురు సన్యాసులు అందరున్నూ లేక ఆ వేషధారులైన తామస దేవతారాధకులను తమ యొక్క ఆలయముల తలుపులు తాళములను తెరచుటకై వెడలుచున్నారు. ఆరాధన సమర్పించుటకేగుచున్నారు. పరిపూర్ణమైన దాని వలె మేము లేవక ముందుగానే వచ్చి మమ్ము లేపదనని మాట ఇచ్చుంటివి కదా. చాలులే, ఇకలైనను లేవమ్మా, లేచిరావమ్మా, కొంచెమైనను సిగ్గు లేకుండేనని నీకు మాటలను చెప్పుటయందు చక్కని నేర్పరితనమును మాత్రము కలిగి ఉంటివి. అట్టి నేర్పును పనియందు కూడా చూపవలదా ఏమి? శంఖము చక్రము వంటి ఆయుధములను ధరించిన విశాలముకు శ్రీ హస్తమును కలిగి పంకజ నేత్రములు కలిగినటువంటి శ్రీ పుండరీకాక్షని గురించి కీర్తించుకుంటూ వెడలుటకు వెంటనే మాతో కూడుమా అని